నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. స్వయం ఉపాధి అవకాశాలతో ఎదగాలి. మహిళలకు పెద్దపల్లి కలెక్టర్ దిశానిర్దేశం. నారాయణపూర్లో ప్రజాభిప్రాయ సేకరణ ముంపు గ్రామంగా ప్రకటించాలని నిర్వాసితుల డిమాండ్. పంటలకు నీరందించండి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా. రాజన్న క్షేత్రంపై ఆషాఢమాసం ఎఫెక్ట్. భక్తుల్లేక వెలవెలబోతున్న ఆలయ పరిసరాలు. ఇక వార్తలోని వివరాలు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడంతో పాటు అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. ప్రభుత్వం శిక్షణ, రుణాలు మాత్రమే అందిస్తుంది అన్న కలెక్టర్ ఫైనల్ గా సక్సెస్ కావాల్సిన బాధ్యత లబ్ధిదారులపైననే ఉందని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. స్వయం ఉపాధి శిక్షణలో తొలి బ్యాచ్ లో 1200 మంది శిక్షణ పొందడం అభినందనీయమని కొనియాడారు. తొలి బ్యాచ్ సాధించిన విజయాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్లో డిమాండింగ్ లో ఉన్న రంగాలపై మహిళలు దృష్టి సారించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాల విస్తరణ కోసం టాస్క్ వి హబ్ తో అవసరమైన అనుసంధానాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టామ్కామ్ ద్వారా విదేశాల్లో సైతం ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జర్మనీ, జపాన్ దేశాల్లో నర్సులకి అధిక డిమాండ్ ఉందని, ఆసక్తి గల వారికి అవసరమైన శిక్షణ అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం నటరాజ్, ఎల్డీఎం ప్రవీణ్ కుమార్, ఏపీడీ రవీందర్, డిపిఎం రమణ, ఆర్ శెట్టి డైరెక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు. భూభారతి కింద చేపడుతున్న రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపాలి అన్నారు. పెద్దపల్లి రూరల్ మండలం సబ్బితం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్ భూభారతి రీసర్వేపై అధికారులకు పలు సూచనలు చేశారు. భూభారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే అనేక భూ సమస్యలు పరిష్కారమైనట్లు తెలిపారు. భూముల విస్తీర్ణంలో తేడాలు, ఇతర భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రీసర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 5 గ్రామాల్లో నిర్వహించిన రీసర్వేతో దాదాపు 99% సమస్యలు పరిష్కారం అయినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, సర్పంచ్ నూనె సరోజన, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. లేకపోతే మళ్ళీ సర్వే చేసి మీరు అప్పుడు లేవు, తర్వాత అప్పుడు తప్పు చేశారనే అపోహ కానీ అట్లా ఏమైనా ఉంది. రేపు మేము ఒక 30 సర్వే, జనరల్లీ యావరేజ్గా రోజుకు ఒక 40 నుంచి 50 ఎకరాలు మేము చేయగలుగుతున్నాం అనమాట. పక్కన మనం మిగతా విలేజ్లో స్టార్ట్ చేసినప్పుడు. సో ఈ 50 సర్వే నెంబర్లు ఏం చేస్తాం అనేది ముందు రోజే మీకు చెప్తారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా కానీ మా జీపీఓ ద్వారా కానీ చెప్తారు. ఆ రైతులు అక్కడ అవైలబుల్ ఉంది, ఇది నా భూమి, నా గెట్ ఇక్కడ దాకా చూపెట్టగలిగితే మేము ఫిజికల్గా ఏం రాసుకో, మొత్తం కంప్యూటర్ ద్వారానే ఉంటుంది.
ఆ ఎక్విప్మెంట్ ఏమైనా వస్తే అది కూడా చూపెట్టచ్చు. సో మొత్తం కంప్యూటర్గా పెట్టుకోగలిగినట్టయితే దాంట్లో సమస్యలు ముందుకు సమస్యలు ఏమి రాకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ మీ సర్వే బౌండరీ మొత్తం చూపెట్టాక మీ పేరు రాపిస్తా ఉన్నాం. ఇన్కేస్ అట్లా డిస్ప్యూట్ ఏమైనా ఉందంటే మళ్ళీ మేము నోటీస్ ఇస్తాము. మీకు సమస్యలు ఏమైనా ఉంటే మళ్ళీ మీరు మాతో చెప్పచ్చు అన్నట్టు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం కోఆపరేట్ చేయండి. అట్లీస్ట్ మీ భూమి అవుతున్నంత వరకు మీరు చూసుకోండి, మీ చుట్టుపక్కల అవుతున్నంత వరకు చూసుకుంటే పర్ఫెక్ట్ అయితే. ఇప్పుడు చేసామంటే మళ్ళీ ఇంతకుముందు చేసిన ఆల్మోస్ట్ 90-80 సంవత్సరాల క్రితం చేసాం కాబట్టి ఇప్పుడు చేస్తే మళ్ళీ ఒక 90-50. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనం భూభారతి యాక్ట్లో ఏమని చెప్పంటే మనందరికీ ఆధార్ నెంబర్ ఉన్నట్టు మీ భూమికి ఒక భూధార్ నెంబర్ ఇస్తానికి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విలేజ్లో మీకు 4 సర్వే నెంబర్లో భూములు ఉన్నాయి. మన పాస్బుక్లో 1, 2, 3 కూడా వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే తమ ఊరు మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని నారాయణపూర్ గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. రిజర్వాయర్ నిండడంతో ఇండ్లలోకి విషపురుగులు, పాములు వస్తున్నాయని వాపోయారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో గ్రామస్తులతో కలిసి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీఓ షర్మిల, ఎస్డీఎల్సీజే స్వామి, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎక్కడి నుంచో వచ్చిన నీటి ద్వారా దుర్గంధం వెదజల్లుతోందని, దీంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి తమ మొత్తం ఊరును ముంపు గ్రామంగా ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అనంతరం నారాయణపూర్ రిజర్వాయర్ కట్టను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, సిఐ ప్రదీప్ కుమార్, 3 మండలాల ఎస్ఐలు, గంగాధర తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీఓ దమ్మని రాము, సర్పంచ్ దీకొండ బాబా లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు. మానేరు నీరు విడుదల చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న రైతులు బీఆర్ఎస్ శ్రేణులు బ్రిడ్జిపై బైఠాయించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా నిర్వహించారు. రైతులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మహిళలు ఖాళీ బిందెలతో బ్రిడ్జిపై బైఠాయించారు. పంటలు ఎండిపోకుండా తక్షణమే నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ పాలనలో ఏనాడు మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డు ఎక్కే పరిస్థితి రాలేదని చెప్పారు. ఏదో చిన్న డ్యామేజ్ ని చూపించి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం పంప్ హౌజ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ నీటి విడుదలలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని తరలించి సాగునీరు అందించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలము మిడ్మానర్ కింద ఉన్నటువంటి ప్రాంతం పొత్తూరు గ్రామంలో బ్రిడ్జి పైన ఈరోజు రైతాంగం అంతా కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఎంఆర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే కిందికి విడుదల చేసి ఇక్కడున్నటువంటి ముఖ్యంగా పుత్తూరు, మానవాడ, మల్లాపురము, అదేవిధంగా కందికట్కూరు, కాజీపూర్, చొక్కరాపల్లె దాకా ఇటు పోతే గన్నేరవరం దాకా ఇప్పుడు రైతాంగం కూడా నార్మడ్లు పోసుకొని ఈరోజు నాటేసేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో వారందరూ కూడా ఈరోజు వాగు మొత్తం ఎడారిగా మారినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఇట్లా ఉంటే ఇంకా ఎండాకాలంలో మట్టేటుంటుందో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎంఎంఆర్ నుండి ఈ దిగువకైనటువంటి ప్రాంతానికి నీళ్లు విడుదల చేసినట్టయితే సాగునీరుకి, తాగునీరుకి చాలా రైతులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ బ్రిడ్జి పైన పెద్ద ఎత్తున రైతాంగంతో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటేనే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మనం అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో రద్దీ తగ్గింది. ఆషాఢ మాసం సందర్భంగా నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉండే క్యూ లైన్లు, కళ్యాణకట్ట, ఆలయ పరిసరాలు ప్రస్తుతం నిర్మానుష్యంగా మారాయి. కాగా కళ్యాణకట్ట ప్రాంతాన్ని ఈవో రమాదేవి తనిఖీ చేశారు. భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అక్కడ సిబ్బందిని హెచ్చరించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. సాధారణ రోజుల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ క్యూలైన్లు, కళ్యాణకట్ట పరిసరాలు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడతాయి. అయితే బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో ఆలయంలో సందడి తగ్గింది. ముఖ్యంగా వివాహాలు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలు ఈ నెలలో నిర్వహించకపోవడంతో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ నెల అమ్మవారి మాసంగా పరిగణించి బోనాలు, జాతరలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయినప్పటికీ ఆలయంలో స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, అభిషేకాలు, కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణకట్ట ప్రాంతాన్ని ఈవో రమాదేవి తనిఖీ చేశారు. భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో నేరుగా కళ్యాణకట్టను పరిశీలించిన ఆమె భక్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం నాయి బ్రాహ్మణులు కాంట్రాక్టర్తో సమావేశమై ప్రతి ఉద్యోగికి యూనిఫామ్, ఐడీ కార్డులు తప్పనిసరిగా ఇవ్వాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. భక్తుల నుండి 50 రూపాయల టికెట్ ధరకు మించి ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా అదనపు డబ్బులు తీసుకున్నట్లుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు మహారాష్ట్రకు చెందిన భక్తులు తమ వంతు సహకారాన్ని అందించారు. నాందేడ్ ప్రాంతానికి చెందిన సోహం రాజేష్ కప్రత్వార్ కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధి నిధికి 11,000 నగదు విరాళాన్ని సమర్పించారు. ఆలయ ప్రోటోకాల్ కార్యాలయంలో ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస శర్మకు విరాళాన్ని అందజేయగా అధికారులు వారికి అధికారిక రసీదును అందించారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని అడిగిన బీఆర్ఎస్ నేతలపై సీఎం ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 300కు పైగా బీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేసినట్టు తెలిపారు. వెంటనే సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావుని, బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నీళ్ళు అడిగితే, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి అని అడిగితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ కోసి రక్తాన్ని ఇవ్వండి, మేము పంట పొలాలలో చల్లి పంటలు పండిస్తామని చెప్పి ఒక దుర్మార్గపు మాటలు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడడం. ఇవాళ దానికి తగ్గట్టుగానే మేము చొప్పదండి నియోజకవర్గం వచ్చి దాదాపుగా ఒక 300 పైచీలకు మందిని మరి రక్తదానాన్ని ఈరోజు చేయడం జరుగుతున్నటువంటి సందర్భం. మరి ఇది రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రచారంలో కానీ మొన్న కూడా భద్రాచలం, ఖమ్మం జిల్లా పోయి భద్రాచల శ్రీరాముడి మీద ఆనా అని అన్నాడు. అంతకుముందు ఎలక్షన్లలో కూడా రాజరాజేశ్వర స్వామి మీద, కొండగట్టు అంజన్న మీద, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి మీద ఆనా అన్నాడు. ఆయన ఆనా ఆనా అని ఇవాళ తెలంగాణలో వానం లేకుండా చేసాడు దరిద్రుడు.
దుర్మార్గుడు. కనుక ఇవాళ కన్నెపల్లి ద్వారా అనేక లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా అలా గురువుకు గురుదక్షిణ సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మా తెలంగాణ బిడ్డల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సాగు నోట్లకు పోయి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మరి కనుక మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే తక్షణమే కన్నెపల్లి ద్వారా గాయత్రి పంప్ హౌస్కు, నంది పంప్ హౌస్ ద్వారా గాయత్రి పంప్ హౌస్కు, నెడుమానేరకు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగానికి సాగునీరు తాగునీరు వెంటనే అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని OCP5 బొగ్గు గనిపై RG1 బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. హరీష్ రావు, కవితతో పాటు కొత్తగా బీజేపీ సైతం యాత్రలు చేపడుతోందన్నారు. సింగరేణి కార్మికులపై రాజకీయ పార్టీలకు ఇంత ప్రేమ ఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. సింగరేణిపై బీజేపీకి ప్రేమ ఉంటే సంస్థ భవిష్యత్తు కోసం కొత్త గనులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 12వ వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని, సంస్థకు రావాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, RG1 నాయకులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల తాకిడి ఎక్కువైపోయింది. మొన్నటిదాకా హరీష్ రావు గారు 12 ఏరియాలు తిరిగిండు. ఇక కవితక్క అయితే రెగ్యులర్ తిరుగుతూనే ఉంది, గేట్లు దోసుకుంటూ ఆగిపోతా ఉన్నారు. ఈ మధ్య తాడిచేల 2 మీద సంతకం పెట్టినని గౌరవ బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు భరోసా యాత్ర పేరు మీద ఆయన కూడా పాపం అన్ని బాయిలు తిరుగుతూ ఉన్నాడు. అసలు అంత ప్రేమ సడన్లీగా కార్మిక వర్గం మీద ఎందుకు వచ్చింది? దీన్ని మనం ఆలోచన చేయాలి. సింగరేణి ఇంకొక 15 ఏళ్లలో ఈరోజు 72 మిలియన్ టన్నులు పెట్టుకునే సింగరేణిలో డ్రాస్టిక్గా 40 మిలియన్ టన్నులు మాత్రం తీసగలిగే నిల్వలు ఉన్నాయి. మరి భవిష్యత్తు ఏంటిది? ఇంకా 40-50 సంవత్సరాలు పనిచేసే సింగరేణి కార్మిక వర్గం యువ కార్మికులు ఉన్నారు. వారి భవిష్యత్తు ఏంటిది? అందుకనే కిషన్ రెడ్డి గారికి మేము మా యొక్క యూనియన్ తరఫున వారికి మెమోరాండాలు ఇచ్చినాం 3 అంశాల మీద. ఒకటి, నూతన బొగ్గలను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది, అనుమతులు ఇప్పియండి. ఒకవేళ మేమేమంటున్నామంటే మీరు ఏదైనా పర్వాలేదు, మాకు అనుమతులు కావాలి, మాకు సింగరేణి ఒక 50 ఏళ్ళు బతికినట్టు 100 ఏళ్ళు బతికినట్టు ఓ ప్రయత్నం చేయండి. పెద్దపల్లి జిల్లా రామగుండం NTPC లేబర్ గేట్ వద్ద కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు కార్మికుల గత డిమాండ్ల ఒప్పందం కాల పరిమితి ముగియనున్న నేపథ్యంలో కొత్త డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం కార్మికులు పొందుతున్న అలవెన్స్ బేసిక్ DAపై 60% చెల్లించి బోనస్ 25% పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈరోజు NTPCలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై వాళ్లకు పరంపర అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ అగ్రిమెంటు ఈ వచ్చే నెల ఆగస్టు 15వ తారీఖు కాల పరిమితి ముగుస్తుంది. కాబట్టి వీరి యొక్క హక్కులు పెంచుకోవడం కోసం, అలవెన్సులు పెంచుకోవడం కోసం, ఉద్యోగ భద్రత పెంచుకోవడం కోసం రకరకాల డిమాండ్లతోటి 11 డిమాండ్లతో కూడినటువంటి ఒక డిమాండ్ నోటీసుని వాళ్ళ NTPC యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. NTPC యాజమాన్యం తక్షణమే మేము ఇచ్చినటువంటి డిమాండ్ల పైన చర్చించి ఈ కార్మికులకు న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చర్చించి వాళ్ళ అలవెన్సులు పెంచే విషయంలో కానీ, డిపెండెంట్ కార్మికులకు అలవెన్సులు పూర్తి స్థాయి అలవెన్స్ ఇచ్చే విషయంలో కానీ, ఏదైతే బోనస్ 25% ఇచ్చే విషయంలో కానీ, ఏవైతే మేము ఇచ్చినటువంటి డిమాండ్ ఉన్నాయో ఇవన్నింటినీ తక్షణమే పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రాజెక్టు మరియు సోలార్ ప్లాంట్లో పనిచేసే దాదాపు 6500 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు మహారత్న హోదాకు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్న కాంట్రాక్ట్ కార్మికుల అగ్రిమెంట్ కాల పరిమితి 2026 ఆగస్టు 15తో ముగిస్తున్నది. కాబట్టి ఈరోజు 15వ తారీఖు నాడు మరి కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో NTPC యాజమాన్యానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒక 11 డిమాండ్లతో వాటి అందరికీ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ నెల రోజుల లోపల ఈ 11 డిమాండ్లు ఏదైతే పరిష్కరించాలని చెప్పి మరొకసారి NTPC యాజమాన్యానికి తెలియపరచడం జరిగింది. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీనామా చేయాలంటూ బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం గేటు ఎదుట బైఠాయించి సందీప్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. వైస్ చైర్మన్ పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను చూసి కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించిన కేటీఆర్ ఇందుకు పూర్తి బాధ్యత వహించాలని కోరారు.
సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీబీజీకేఎస్ నాయకులు తప్పుపట్టారు. సింగరేణి ప్రైవేటీకరణకు ఆద్యం పోసిన బీజేపీ ఇప్పుడు ఆ నిందను బీఆర్ఎస్ పైన మోపడం సరికాదన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లోని కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సింగరేణి కార్మికులపైన అంత ప్రేమ ఉంటే తెలంగాణలోని బొగ్గు గంటను సింగరేణికే కేటాయించేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్మికులను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ భరోసా యాత్రను చేపట్టిందని ఆరోపించారు. బీజేపీ పార్టీ భరోసా యాత్ర కార్మికులకు భరోసాను కల్పించే యాత్ర పేరిట కేంద్ర మంత్రి రావడం అనేది కార్మికులందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఈ ప్రైవేట్ పరం చేసినటువంటి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఆనాడు సింగరేణి ప్రతి ఒక్క ఓసీ కానీ ప్రతి ఒక్క ఓసీపీకి సంబంధించినటువంటి సర్వేలు చేసేవాళ్ళు, ప్రాస్పెక్టింగ్ చేసేవాళ్ళు సింగరేణికే కేటాయించేటువంటి పరిస్థితి. దీన్ని టెండర్లు పిలిచినటువంటి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేటువంటి దానికి ఆజ్యం పోసినటువంటి ప్రభుత్వం ఏది? కేంద్ర ప్రభుత్వం కాదా? మీరు కాదా కిషన్ రెడ్డి గారు? ఇలా మీరే సన్నాయిలు నొక్కుతూ తాటిచెర్ల 2ను ఏదో పెద్దగా ఈ సింగరేణికి అప్పగిస్తున్నామని. నువ్వేంది అప్పగించేది? ఇంతకుముందు లేదా? మీరు వచ్చిన తర్వాతనే కదా ఈ యొక్క టెండర్ ప్రాతిపదికన ప్రారంభం చేసింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కేంద్ర మంత్రులుగా దాసరి నారాయణరావు ఇంకోరే ఎవరో ఉన్నప్పుడు దీంట్లో అవినీతి జరుగుతుంది, ఈ మైన్లను తప్పకుండా టెండర్ ప్రాతిపదికన పెట్టాలని పార్లమెంట్లో మీరే కదా బిల్లు తెచ్చింది. గూడ్స్ వాహనాలలో కూలీలను తీసుకువెళ్తే చట్టపరమైన చర్యలు తప్పవని సిరిసిల్ల ఎంవీఐ వంశీధర్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా గూడ్స్ వాహనాలలో కూలీలను తీసుకువెళ్తున్న 3 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం ఎంవీఐ వంశీధర్ స్వయంగా పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వారికి పలు సూచనలు చేశారు. గూడ్స్ వాహనాలలో వెళ్తే జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. కూలీలు ప్యాసింజర్ వాహనాల్లో ప్రయాణించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కొరుట్లలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం టిఫిన్ కోసమని అన్నతో కలిసి బయటికి వచ్చిన బాలుడిని పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అల్లమయ్య గుట్ట కాలనీకి చెందిన మగ్గిడి జశ్వంత్ తన అన్నతో కలిసి టిఫిన్ కోసమని బైక్ పై బయటకు రాగా తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా అతడి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బోయిని రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని తన ఇంటి ఆవరణలో పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. కాలుష్యం పెరిగి పర్యావరణానికి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, నాయకులు నిమ్మ శ్రీనివాసరెడ్డి, అక్కెనపల్లి కరుణాకర్, కన్నం సాగర్, నల్లగొండ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
వర్షాలు కురవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్, హుస్నాబాద్ మండలాలలో గ్రామస్తులు కప్పతల్లి ఆటలు ఆడారు. అనంతరం వివిధ ఆలయాలలో దేవతామూర్తులకు జలాభిషేకం చేసి బతుకమ్మ ఆడారు. వర్షాలు కురవక పంట పొలాలలో పనులు సాగడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు రాజయ్య, పెనుకుల సురేష్, కొమ్రయ్య, రాజు, శ్రీనివాస్, పెనుకుల విజయ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వాసవి మాత ఆలయంలో వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి మహిళలు కుంకుమ పూజలు చేశారు. అర్చకులు వల్లకొండ మఠం మహేష్ దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చక్ల మారుతి, పట్టణ ఆర్యవేశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమ్రవెల్లి రామ్మూర్తి, అధ్యక్షులు కొమ్రవెల్లి భాస్కర్, పట్టణ మహిళా ఆర్యవేశ్య సంఘం అధ్యక్షురాలు బాదం వాణి, ఉమాశంకర్ పాల్గొన్నారు. శ్రీ వారాహి మాతాదేవి నవరాత్ర ఉత్సవాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు రక్తంతో అభిషేకం చేసేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్కు తరలించారు. విద్యార్థులు, రైతులు, నిరుద్యోగుల పట్ల సీఎం పట్టింపులేని వ్యాఖ్యలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. పరిపాలన చేత కాకపోతే సీఎం తన పదవిని ఇతర మంత్రులకు అప్పగించాలని ఎద్దేవా చేశారు. ఆదిత్య ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఈరోజు ఏబీవీపీ ఉత్సాహ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డికి రక్తాభిషేకం చేయడం జరిగింది. ఎందుకోసమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నీళ్ళు అడిగినటువంటి రైతులను రక్తం తీసుకొని పంటలు పండించుకోమన్నాడు కదా. మరి అదే విద్యార్థులమైన మేము కూడా మీకు రక్తాన్ని సమర్పిస్తాం. మాకు బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి తలకాయ పనిచేస్తలేదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాలో 12 మంది బీసీ నాయకులకు అవకాశం కల్పించడం పట్ల ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ నాయకుడు శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సలేంద్ర కొమ్రయ్యను నియమించడం ఆయన నిబద్ధతకు తగిన గుర్తింపుగా అభివర్ణించారు. బీసీ సామాజిక వర్గాలకు సముచిత రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సలేంద్ర కొమ్రయ్య నియామకం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి దక్కిన గౌరవమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలవుల తిరుపతి, ముదిరాజ్ జిల్లా నాయకుడు చిలుక ఆనంద్, జిల్లా నాయకులు మలయాళ కరుణాకర్, అంబాల మహేష్ పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశ నుంచి వ్యవస్థాపక సభ్యులు అనేక తెలంగాణ ఉద్యమంలో అనేక కార్యక్రమాలు పాల్గొని అనేక ఆటుపోట్లకు గురై జైలు జీవితాలు కూడా అనుభవించి మరి మొక్క ఊరి దశతోటి తెలంగాణ ఉద్యమకారులుగా ఈ పెద్ద ప్రాంతంలో ముద్రపడినటువంటి నాయకులు గౌరవ సలేంద్ర కొమ్రయ్య యాదవ్ గారికి మరి మా పార్టీ అధినేత్రి కల్వకుంట కవితక్క గారు మరి వారిని కొమరయ్య గారిని పెద్దపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించడం అనేది అభినందనీయం. పార్టీ ఆవిర్భావ ముఖ్య ఉద్దేశం తెలంగాణలో అట్టడుగుతున్నటువంటి అణగారిన కులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు దాదాపు 75% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించడం శుభసూచకం. ఇంకొకటి, కవితమ్మ గారు ఏది తీసుకున్నా నిర్ణయం తీసుకున్నది అంటే వెనకడుగు వేయడానికి ఏ రోజు కూడా ఆమె సిద్ధంగా ఉండదు. ఈ ఆషాఢ మాసంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటిదయ్యా అంటే మన బోనాల పండుగ వస్తుంది. ఆమె కూడా ఈ బోనం ఎత్తినట్టు తెలంగాణ తల్లి ఆ బతుకమ్మ బోనానికి సంబంధించినటువంటి పంటలకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కొందరు పని కట్టుకుని మరీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి సబ్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను రైతులతో కలిసి ఆయన ప్రారంభించారు. కరెంటు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి సబ్ స్టేషన్లో సుమారు దాదాపు ₹1 కోటి నూతనంగా ఏర్పాటు చేసిన 8 MVA ట్రాన్స్ఫార్మర్ను రైతులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 5 MVA ట్రాన్స్ఫార్మర్ ఉండేదని, దీంతో లో వోల్టేజ్ సమస్యతో రైతులు ఇబ్బంది పడేవారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్స్టేషన్లకు రిపేర్లు చేయకుండా పడావు పెట్టారని విమర్శించారు. కరెంటు సరఫరా విషయంలో కొందరు పనికట్టుకుని మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఖాళీ, వీరు వచ్చిన తర్వాత 2 రోజులలో 25 HPలు రైతన్నలకు అందిస్తున్నారు. పరిశ్రమ ఈరోజు ఊపందుకొని ముందుకు పోయే పరిస్థితి. ఈ విధంగా అటు నేతలను రైతన్నలకు కాపాడే ప్రయత్నంలో ఈరోజు NPTCLకు సంబంధించినటువంటి అధికారులు, విద్యుత్ సంబంధించినటువంటి అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రైతుకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తెలియదు కూడా చూసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఏదైతే లో వోల్టేజ్ సమస్య ఉందని ముందు ఫీడర్ చెడిపోయింది, ఫీడర్ కొత్తగా వేస్తే సరిపోద్ది అనుకుంటుంది. ఫీడర్ వేసినా కూడా అదే ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అనుకుంటే 8 MVA ఒకటి 5 MVA స్థానంలో మరో 8 MVA వేస్తే బాగుంటుందని చెప్పంటే ఇంకో 8 MVA తీసుకుని రావడం ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఈ జిల్లాలో ఇది 3వదే. ఒక సబ్సిడీ 2 8 MVAలునే కేవలం 3 అంటున్నారు. ఆ 3వది రుద్రంకి వచ్చింది. ఈ విధంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మేము ప్రభుత్వ పక్షాన్ని నిలబడి రైతుకు సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడానికి ఒక్క ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రుద్రంగి మండల కేంద్రం కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా 28 మంది లబ్ధిదారులకు 10,99,000 విలువ గల చెక్కులను అందించారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు పొందలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగకరంగా ఉంటోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వ్యవసాయ మార్కెట్ యార్డులో 51 లక్షల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం 38 మంది లబ్ధిదారులకు 15,46,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు పూర్తిగా నిలుస్తున్నాయని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో కుల గణన చేసిన తర్వాత నరేంద్ర మోదీ దిగివచ్చి దేశంలో జనగణన కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం వడ్ల కొనుగోళ్లపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, నిజామాబాద్ సర్పంచ్ సింగం శ్రీహరి, ఉప సర్పంచ్ రాజు పాల్గొన్నారు. ముందుకు తీసుకుపోయేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే ఉంది. రైతు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రైతు అనే విధంగా ఈరోజు ఉచిత కరెంటు మీద పెటెంట్ హక్కు ఎవరికన్నా ఉందా ఈ దేశంలో అంటే ఎవరికి రాని ఆలోచన ముందుగా మన కాంగ్రెస్ పార్టీకి రావడం, వైఎస్ రాజశేఖర్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి అనుమతితోటి మొదటి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తే పెటెంట్ హక్కు ఈ కరెంటు పైన ఉన్నది కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కాదని. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి 76,000 కోట్లు దేశంలో ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకేసారి 25,25,000 కుటుంబాలకు 2 లక్షలు రుణమాఫీ చేసిన చరిత్ర మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్లో విషాదం నెలకొంది. 8వ తరగతికి చెందిన సాత్విక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. డ్రిల్ సమయంలో తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బాల్ స్కూల్ పక్కనే ఉన్న బావిలో పడింది. దీంతో బాల్ను తీసేందుకు ప్రయత్నిస్తుండగా అదుపు తప్పి బావిలో పడిపోయినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రామగుండం పోలీసులు బావిలో నుండి విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.